जय गुरु। गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्णबोधोपदेशिका वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मतीतमनिशं केवलात्मोपदेशिका वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतञ्च अचल पूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरकित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण संदीप मध्यमं ओंकार पीठ पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక ఎప్పుడును గురు నింద సల్పెడు తప్పు నడతల తంట కలులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా పరమఘాతకులకును నేలన్నా నిరతంబు గురుని మరచి ఉండిన తెలుపరాదన్నా పరమ నీచులు ప్రాభవంబుగా కరుణ లేఖను చేయు గర్వులు పరమ భక్తుల గేలిసేయడు సెలుపు గోరెడు చనటులకు నిలకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా మాట సత్యము నడక లేకున్నా మేటైన గురుని సూటి నిలువదు చులకనవునన్నా మాటలద్భుత పలుకులును బగుబూటకము తన హృదయ కపటము మాట వినయములుండు గోముఖ సాటి వ్యాగ్రమచర్య పరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా అనయమున గురు సేవ లేకున్నా అచలంబు తనకు గనుట కర్తము నిజము నిలదన్నా తను మనసును ధనము గురునకు వినయమున దానివ్వకుండి ధనమే దైవము తనువు స్వర్గముననుతు నుండిన లోభులకు నిధి చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా ధరను తాటకి పురమునందున్నా నారాయణాఖ్య గురుని మర్మము నెరుగలేరన్నా పరమ పావనమైన పూర్ణము నెరిగి ఎరుకను విడిచె కొరకును గురుని వెంటను లేక నింటను గురుని గొలచకనున్న నరులకు చెప్పకూడదు పూర్ణ బోధన్నా ఈ మొప్పె నరులకు విప్పి చెప్పిన విశద పడదన్నా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురు.
వేదకందార్థములు అనే గ్రంథంలో కందార్థాలన్నీ అయిపోగా దాంట్లో వాడినటువంటి పదాలకు ఇచ్చిన వ్యాఖ్యానంలో నేను 4 అయిపోయినాయి ఆఖరిలో. ఇవాళ మిగతాడు చెప్పుకుందాం. జై గురు, అందరికీ జై గురు. మీరు చేసుకోండి. గురు పరంపరంకు జై. ద్వాదశాక్షరి 12 అక్షరాలతో కూడినటువంటి ద్వాదశాక్షరి మంత్రం. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అని ద్వాదశాక్షరి మంత్రంచే ఏం తెలిసింది అని అంటే, ఈ పరమాత్మగా ఉన్న తనకు ఏ అనుభవమైనను ఏ దృశ్యమైనను లేదు, మరియు అంతా ఉత్తబట్టబయలని ఊరకుండుట. పరమాత్మగా తానున్నాడు అంటే సృష్టికి కారణమైనటువంటి మొట్టమొదట ఏ సంకల్పమైతే కలిగిన తర్వాత ఆత్మ నుండి ఉద్భవించినటువంటి ఈ సర్వముగా జగత్తుగా తోచిందో అదంతా కేవల చైతన్యం వల్ల కలిగింది. ఈ స్థూల రూపం జరిగిన జగత్తు కానీ, స్థూల రూపం ధరించక ముందున్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవం కానీ, ఇదంతా కేవల సంకల్పం చేత, ఎరుక చేత ఉత్పత్తి అయినటువంటిదే. కాబట్టి ఆ ఎరుక అఖండ ఎరుకగా ఉన్నది. ఖండ ఎరుకగా నేనని భావన కలిగిందేమో నేను. అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ అనేది నాకంటే భిన్నంగా లేదు, ఈ రెండు అభిన్నంగానే ఉన్నాయి. నేనే ఆ బ్రహ్మమును అనేటువంటి స్థితిలో అఖండ బ్రహ్మము, అఖండ ఎరుకగా ఉన్నా. ఆ ఎరుక తొలగిపోతే ఇంకా ఆవల దాటుకుంటే అవతల ఉన్నటువంటిదే బయలు. కాబట్టి ఉత్త బట్టబయలుగా ఉన్న దాంట్లో ఓ ప్రణవము బీజాక్షరంగా వచ్చి దానికి అకార ఉకార మకారములు అనేటివి కలిగి వాటికి తన్మాత్రలతో కూడి గుణాలతో కూడినటువంటి మాయ చేత ఉన్నట్టుగా తోపింపజేసినటువంటి ఈ జగత్తు అనేకత్వాన్ని పొంది దృశ్య ప్రపంచంగా ఏర్పడింది. ఆ దృశ్యమనే అనుభవము మళ్ళీ తనలోకి తీసుకొని, ఆ దృశ్యాల ద్వారా ప్రపంచం అనే దాంతో తాను అనుభవించిన దాన్ని తనలోకి తీసుకొని నేననే భావన చెంది చుట్టూ ఉన్న బంధాలతో ఏర్పడి చేశాడు ఇన్నాళ్ళు. ఓ గురువుని ఆశ్రయించినటువంటి సాధకుడుగా ఉన్నవాడు విచారణ చేత సాధన చేసిన తర్వాత సాధనకు అంతటికీ ఆఖరుగా తెలుసుకోబడినటువంటి సాధనలన్నీ వదిలివేయబడితే సాధనా సంపత్తి చేత నిత్యమేది అనిత్యమేది, ఈ శరీరాలు కలగడానికి కారణమైంది నిరంతరము తిరుగుతూ ఉపాధులు కరిగించుకుంటూ ఉంటుంది చేసే కర్మల ఫలితంగా. కాబట్టి ఆ ఉపాధులు కలిగించుకుంటున్నది ఏది అంటే బీజ వస్తువుగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటిది. అదేమో తిరుగుతూ ఉంది, ఇదేమో అనేక ఉపాధులతో నశించిపోగా మళ్ళీ ఉపాధి ధరిస్తోంది. ఆ విత్తనంగా బీజంగా ఉన్నటువంటి దాన్ని నశింపజేస్తే, దానికి ఏ సంకల్పము లేకుండా చేస్తే, అది నిర్గుణంగా మారితే, అది పూర్వపు ప్రపంచాన్ని ఉత్పత్తి చేయకముందున్నటువంటి పూర్వపు స్థితిలోకి పోతే, ఆ పరమాత్మ అనే అఖండ ఎరుక స్థితిలో నుంచి ఆ ఉత్త బట్టబయలుగా ఉన్న స్థితి లేకపోతే అప్పుడు ఈ జగత్తుకు కారణమైన బీజం లేదు. కాబట్టి ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనే మంత్రం ఏమీ లేదు, ఏమీ లేదు, ఉత్తదే ఉంది అనేది మంత్రంగా చెప్పారు గురువు. కానీ మళ్ళీ ఆ ఏమీ ఎలా లేదో నువ్వు విచారణ చేసుకుంటూ పోయి ఆ పరమాత్మ అనే అఖండ ఎరుక కూడా దాటితే అప్పుడు ఏమీ లేదు. ఆ ఏమీ లేని స్థితిని నీవు కేవలము ఊహ ద్వారా మాత్రమే గురుకరణ చేత తెలుసుకొని ద్వాదశాక్షరి తెలుసుకుంటే ఆ తర్వాత షోడశాక్షరి. మూలం లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి ఏమీ లేనటువంటి దృశ్య ప్రపంచంగా ఏర్పడి కంటికి కనపడుతూ చుట్టూ ఉన్నటువంటి దాన్నంతటినీ తాదాత్మ్యం చెంది ఏదైతే నేను అనే దానితో ఏర్పరచుకున్న బంధాలతో చుట్టూ ఉన్నటువంటి అన్నిటినీ కల్పించుకున్నావో, ఆ కల్పించుకోవడానికి కారణమైనది ఏమిటి అంటే మూలం లేని గుర్తెరిగే ఎరుక. ఈ శరీరంగా ఉన్నటువంటి స్థూల శరీరం కాదు, ఏది గుర్తెరుగుతోందో ఆ సూక్ష్మ శరీరం. ఆ గుర్తెరుగుతున్న శరీరం నిజానికి లేదు, లేకనే తోచి సంకల్పించి జగత్తుకు, జగత్తులో అనేకత్వానికి కారణం ఇచ్చింది అదే.
ఈ షోడశాక్షరి అనే మంత్రం కూడా గురువు గారు మంత్రం ఇచ్చేటప్పుడు ఆ ద్వాదశాక్షరి ఎరిగించిన తర్వాత షోడశాక్షరి ఎరిగించారు. ఆ ఎరిగించినప్పుడు నువ్వు అప్పటికప్పుడు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అంటే, అప్పటికి గుర్తెరిగే శరీరం ఏది? ఆ సూక్ష్మ రూపంలో ఉండి కారణ వస్తువుగా ఉన్నదానికి ఏ తన్మాత్రలు మళ్ళీ జగత్తులో కలిగాయో, అదే తన్మాత్రలు నీలో కూడా ఏర్పడి, నీవు కారణంగా ఉన్నటువంటి నీవు కారణ వస్తువుగా, నీకు కారణ వస్తువుగా తల్లిదండ్రుల్లో ఏర్పడిన సంకల్పం చేత నువ్వు మళ్ళీ భౌతిక రూపం ధరించి జగత్తులోకి రావడానికి కారణమైనది ఏమిటి అనేది మళ్ళీ విచారణలో నువ్వు తెలుసుకోవాల్సిందే తప్ప, ఆ ఒక్క మాటతో మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఆ ఒక్క మాట ఎప్పుడు మిగిలిపోవాలి అంటే, మొత్తం విచారణ తర్వాత కేవలం ఆ 2 మాటలు, ఒకటేమో మూలం లేని గుర్తెరిగే ఎరుక, ఈ సర్వమును గుర్తింపజేసి, సర్వమును ఉన్నట్టుగా తోపింపజేసి, మాయ చేత నీలో తాదాత్మ్యత చెందబడిన దానిగా చేసింది. అది లేకుండా పోతే ఎప్పటికీ ఉత్త బట్టబయలే ఉన్నది. ఆ ఉత్త బట్టబయలు తప్ప మరేమీ లేదు. ఆ బట్టబయలులో ఈ జగత్తుగా కనిపించే ఈ అనేక గోళాలు, గీలాలు ఈ విశ్వంలో సూర్యచంద్రాదులు కాటి నుంచి కిందకి ఏర్పడినవన్నీ కూడా కేవలం లేనివే. అవన్నీ ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నాయి. అవన్నీ ఒకప్పుడు పుట్టినట్టుగా ఎరుక చేత తోపింపజేయబడి మళ్ళీ నాశనం చెందినట్టుగా ఓ కల జరుగుతోందంతే. అని షోడశాక్షరి మంత్రం చేత తన పరమాత్మ శరీరానికి మూలం లేదని, తన పరమాత్మ శరీరం ఏది? తన శరీరం ఏదంటే భౌతికంగా ఇప్పుడు కాళ్ళు, చేతులు, అవయవాలతో కూడినటువంటి మామూలు సాధారణమైనటువంటి స్థూల శరీరం. ఈ సాధారణ స్థూల శరీరం గాకుండా తన పరమాత్మ శరీరము అంటే ఏది అంటే, నీలో గుర్తెరుగుతున్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి, ఖండ ఎరుకలుగా జీవుల్లో ఉంటే, అఖండ ఎరుకగా ఈ జగత్తును నడిపించడానికి ఏ ఎరుకైతే సంకల్పించి విశ్వాన్నంతటిని నడిపిస్తుందో, ఆ అఖండ ఎరుకగా ఉన్నదానికి కూడా మూలం లేదని, పరమాత్మగా ఉన్నటువంటి తన శరీరం ఏది అంటే, తనలో గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే ఉందో అదే తనలో ఉన్న పరమాత్మ. తనలో ఉన్నటువంటి తాను శరీరంగా భావించుకొని మళ్ళీ కింది చూపుతో నేను నారాయణప్పను, నేను వెంకటేశును, నేను కృష్ణమూర్తినంటే మళ్ళీ దేహంతో కూడినటువంటి నామరూపాత్మక శరీరం ఇది. ఈ దేహంతో కూడి ఈ దేహానికి పేరు పెట్టబడితే దీన్ని చూసుకొని ఇది అనుకుంటూ ఉన్నావు. ఇది కాదు. ఇది శరీరం స్థూలంగా ఉంది. దీంట్లో గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అది ఖండత్వం గాకుండా అఖండత్వమైనటువంటి స్థితికి నువ్వు పోల్చుకుంటే అనేక ఖండ ఎరుకలకు కారణమైనటువంటి అఖండ ఎరుక అనేటువంటి ఆ పరమాత్మ అనేటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే నీలో గుర్తెరుగుతోందో, సర్వమును గుర్తెరుగుతోందో, సర్వమును సంకల్పిస్తోందో, ఆ సర్వమునకు కారణమైన ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం తనలో ఉండేటువంటిదే పరమాత్మ శరీరం అని, ఆ పరమాత్మ అంటే తనలో ఉండే గుర్తెరిగే ఎరుక అని, దాన్ని గనక తాను పరమాత్మగా కూడా లేకపోవుట. అంటే తాను పరమాత్మ స్థితిలో ఏదైతే తనలో ఉన్న గుర్తెరిగే చైతన్యం సంకల్పించి వికల్పిస్తోందో, అది కూడా లేకుండా పోవుట. అది కూడా అంటే శరీరం అనే దానితో తాదాత్మ్యం చెందకుండా, శరీరం అనే ఆవరణలో ఉంటూనే, ఉన్నా కూడా దానితో అది చలించినట్టుగా దానితో చలించకుండా, దానిలో గుర్తెరిగేది ఈ కనపడుతున్న జగత్తుతో సహా సర్వము నాలో కలుగుతున్నటువంటి కల వంటిది అని గుర్తెరిగి అశరీరిగా ఉండిపోవుట. అశరీరిగా ఉండిపోవుట అంటే శరీరం ఉంది. భౌతికమైనటువంటి స్థూల శరీరం ఉంది. అందులో పనిచేస్తున్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో పరమాత్మ స్థితిలో, అది లేకుండా అది ఇతర ప్రపంచ జగత్తుతోనూ చుట్టూ ఉన్న బంధాలతో తాదాత్మ్యం చెందకుండా తటస్థ స్థితిలో దానితో ద్వేషమెత్తు ఎరుకగా ఉన్నటువంటి అంటే ఎంట్రుక భాష ఎరుక అన్నారే మొన్న. అట్లా గుర్తెరుగుతున్నప్పటికీ దాంట్లోకి దిగిరానటువంటి స్థితిలో మౌనంగా ఉండిపోయేది ఏదైతే ఉందో, అది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే భావన శాశ్వత భావనగా నీలో నిండిపోతే, అప్పుడు బయలుగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. గురుమూర్తి కరుణ చేత, ఆ గురుమూర్తి యొక్క ఈ దేని చేత తాను అశరీరుడయ్యాడో, ఆ అశరీరుడైన గురుమూర్తి తత్వములేకి నువ్వు పోయావు. శరీరం నీదట్లే ఉంది. కానీ నీ భావన ఆ తత్వములో
కలిసిపోయింది. ఆ తత్వానికి వేరుగా లేదు. ఆ తత్వంలోనే ఉంది. ఆ సూక్ష్మ శరీరంగా ఉన్నది. కాబట్టి ఆ 2 మంత్రాల చేత నీవు విచారణ చేయగా దృఢపరుచుకోవాలి. దృఢపరుచుకోవాలంటే అనేక జన్మల్లో వచ్చిన వాసన ఫలితంగా నీవు పుట్టినప్పటి నుంచి నీవు జగత్తుతో ఉన్న సంబంధం చేత నువ్వు నామరూపాత్మకమైన దానితో తాదాత్మ్యం చెంది నీలో పుడుతున్నటువంటి అనుభవాత్మకమైనటువంటి వాసనలు ఈ జన్మలోటివి అనేక జన్మల మూలంగా వచ్చినవి ఉంటాయి. అంత తొందరగా పోవు కాబట్టి అది పోవాలి. పోయినటువంటి భావన రావాలి. మూలం లేని శరీరం లేనే లేదు. కేవలం నేను కలగంటున్నా అన్నటువంటి స్థితిలోకి నువ్వు ఆరూఢత చెందాలి అంటే నిద్ర వచ్చు వరకు, నీవు చచ్చు వరకు ఆ 2 మంత్రాల యొక్క సారాంశాన్ని నిరంతరం ఏ పని చేస్తున్నా, వ్యవహరిస్తున్నా, దేంట్లో ఉన్నా అది గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భావంలో ఆరూఢత్వం చెందాలి. భావంలో గురుభావం చేత ఊహించాలి. ఊహించినటువంటి స్థితిలో ఇది లేనే లేదు. ఈ జగత్తంతా కేవలం మాయ చేత లేనిదే తోపింపజేస్తున్నటువంటి కల వంటిది. ఉన్నది ఎప్పటికీ బయలే. గుర్తెరిగే చైతన్యం వచ్చి సర్వమును కల్పించి మళ్ళీ లేకుండా పోతుంది. లేకుండా అంటే ఉపాధి ధరించే ఇంకో చోటికి పోతుంది ఈ శరీరం నశిస్తే. కాబట్టి ఆ ఉపాధి ధరించే పోతున్నటువంటి బీజం ఏదైతే ఉన్నదో దానిని గురుమూర్తి కరుణ చేత నశింపజేసుకుంటే అది మళ్ళీ మొలకెత్తే అవకాశం లేదు. మళ్ళీ ఉపాధి ధరించే అవకాశం లేదు అనేది గుర్తెరిగి ఉండడం. ఇంక గురుమర్మము శిష్యుని ఎరుక విడిపించగల నేర్పు విహితమైన అశరీరి గురువుకే తెలుసు. ఇది శాస్త్ర పద్ధతిగా తెలుపదగినది కాదు. శాస్త్రంలో ఏముంటుందంటే ఈ విచారణ అంతటికీ భౌతికంగా కలిగినటువంటి ఏ ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ఎవరైతే తమ భావనలో భావించినటువంటి వారు వాళ్ళు అక్షరరూపం చేసి గ్రంథ రచనలకు అనేకంగా పెట్టిపోయినారు. వేదాల దగ్గర నుంచి ఇక్కడ దాకా శాస్త్రాలన్నీ బహుక్లేశంగా ఉంటాయి. ఆ స్థితి పొందడానికి ఆ 4 వేదాల యొక్క అంతరార్థంగా ఉన్నటువంటి 4 వాక్యాలు చెప్పారు లాస్ట్‌కు. ఆ 4 వాక్యాలను తెలుసుకోవడానికి 4 వేదాలు, 109 ఉపనిషత్తులు ఇవన్నీ మదించిన తర్వాత వచ్చే సారం అది. కాబట్టి ఇన్ని మదించి ఇవన్నీ చేయాలంటే అసాధ్యమైన పని. ఎవరికో గొప్పవారికి తప్ప మిగిలిన వాళ్ళకి అసాధ్యం. కాబట్టి వీళ్ళేం చేయాలి? ఈ దీన్నంతటిని తన యొక్క జీవితంలోని అనుభవ సారంతో ముడివేసి తాను తన గురుమూర్తి నుంచి ఏ విధంగా మూలం నేను గుర్తెరిగే ఎరకలేదు ఉత్త బయలే ఉన్నదనే భావంతో ఏకీకృతుడై తన గురువు చేత ఎవరైతే ఎరుక రహితమైనటువంటి ఎరుక లేకుండా ఉన్నటువంటి అశరీర పద్ధతిలో ఉన్నాడో అట్టి విహిత గురువు, అట్టి గొప్ప గురువు అయినటువంటి అనేకమైనటువంటి గురువుల గురించి చెప్పారు. అష్టవిధ గురువులని మనకు వచ్చింటుంది అందులో. మన సజ్జా పూర్ణచంద్రరావు గారు రాసినటువంటి దాంట్లో కూడా ఉంది. ఆ 1వ భాగం, 2వ భాగం మీకు అందరికీ అందజేయడం జరిగింది ఇంతకుముందే. ఇంకా ఎవరు ఆ 1, 2 భాగాల్లో మాకేది అది లేదు అనేవాళ్ళు ఉంటే ఇంకొక 5, 6 జతలు ఉన్నాయి. 1వ భాగం, 2వ భాగాలు కృష్ణావనాశ్రమంలో ఎవరైనా తీసుకొచ్చు. దాంట్లో ఈ వేదాంత పదకోశం అంతా కూడా అంటే ఆ తాటి నుంచి రా వరకు ఏ ఏ పదాలైతే వస్తాయో వేల కొద్ది పదాలు వేదాంతంలో వాటన్నిటికీ వివరణ అర్థము ఉంది అందులో. 1వ భాగం, 2వ భాగం. వాటిలో ఇచ్చారు గురువులు ఎన్ని రకాలైనటువంటి 8 రకాల గురువులు ఏ ఏ పద్ధతిలో ఉంటారని. అట్లయితే విహిత గురువు, హితము అంటే అనుకూలమైనటువంటి సరిపోయేటటువంటి భావాన్ని చెప్పగలిగే గురువు. విహితం అంటే విశేషమైనటువంటి హితాన్ని చెప్పేటువంటి గురువు. అటువంటి గురువుని ఎంచుకొని శిష్యుని ఎరుక విడిపించగల నేర్పు కలిగినటువంటి విహితమైనటువంటి అశరీర గురువుకే ఆ పద్ధతి తెలుసు. కాబట్టి ఇది శాస్త్ర పద్ధతిగా తెలుపదగినది కాదు. శాస్త్ర పద్ధతిగా తెలిపితే ఆ శాస్త్రాల్లోని సారాన్ని నీకు ఎక్కించగలడు కానీ నువ్వు అశరీర గురువుగా ఉండడానికి, ఆ గురువులో మమేకమై భావనలో మమేకమైపోవడానికి ఏ విధమైనటువంటి పద్ధతిలో నీకు చెప్పాలో అది తన యొక్క స్వయానుభవం చేత గురుమర్మంగా ఉండి ఆ గురువు ఇది లేని కళను, నీ కళను ఎలా తొలగించి నేను మేల్కొల్పుతాడో అది ఆ గురువుకే తెలుసు. నిజ ప్రబోధ అంతములో గురువు వలన శిష్యుడు పరబయలకు విధానమే గురుమర్మం.
గురుమర్మం ఏమిటంటే ఈ నిజ ప్రబోధగా ఉన్నటువంటి ఈ ప్రబోధ అంతమయ్యేటప్పుడు అంటే నిజానికి వేదాంతము అనే పదానికి అర్థం ఏమిటంటే వేదం అంటే తెలుసుకోవడం, వేద అంటే తెలివి, వేదం అంటే తెలుసుకోవడం, వేదాంతం అంటే తెలుసుకునేది ఇంకేమీ లేదు. తెలుసుకునేదంతా తెలిసిపోయి ఇంకా అది అర్థమైపోయింది. తెలుసుకోవాల్సిన అవసరం లేని స్థితిలోకి తెలుసుకునే తెలివే పోయింది. ఆ తెలివే లేకుండా తెలుసుకునే తెలివి రహితమైపోయింది. అదే బీజవస్తువుగా ఉన్న గుర్తెరిగే చైతన్యం అనే తెలివి అది. అఖండ ఎరుగ్గా ఉన్నది అదే, ఖండ ఎరుకలుగా ఉన్నది అది. కాబట్టి అది నిజ ప్రబోధ అంతములో ఈ ప్రబోధంతా అయిపోయిన తర్వాత ఎవరైతే తాను అంటే నామరూపాత్మక శరీరంగా భావిస్తున్నటువంటి దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి స్థూల శరీరం కాదు. గుర్తెరిగే చైతన్యంగా నాలోనే ఉండి సర్వమును గుర్తెరుగుతూ సర్వమునకు కర్తగా భావిస్తూ ఉన్నటువంటి ఆ నేననే మూలంలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఏదైతే ఉన్నదో ఆ అఖండ ఎరుకే నేను అని తెలిసి ఆ అఖండ ఎరుక రద్దయిపోతే గురుమర్మం వల్ల నేను మళ్ళీ పునరుత్పత్తికి కారణమైనటువంటి బీజాన్ని నశింపజేసుకున్నవాడిని అయితాను. దానివల్ల తిరిగి రాని ముక్తి పొందుతాను అని ఎవరైతే భావించి గురు దగ్గర తెలుసుకున్నారో ఆటి వరకు అప్పుడు తెలిసేది. అప్పుడు తెలిపేది. నిజ ప్రబోధ అంతములో అంటే ఆ స్థితిలోకి ఎవరైతే వచ్చారో, ఏ శిష్యుడైతే వచ్చాడో ఆ శిష్యునికి ఇక అక్కడి నుంచి ఆ కొంచెం ఏది అఖండ ఎరుకను స్థితిలో నుంచి అఖండ ఎరుక కూడా లేనిదేనని మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది అఖండ ఎరుక స్థితిలో మొదట మొదలై అది ఇంతటంతటిని కల్పించినటువంటి బ్రహ్మాండాన్నంతటిని తగిలించుకున్నది అదేనని, దానికి మాయ తోడై ఈ లేనిది ఉన్నట్టుగా తోపింపజేసి దాంట్లో బంధించిందని, దాంట్లో నుంచి విడిపోతే ఆ బంధం పోయి ఇక తాను బయలుగానున్నటువంటి స్థితిలో ఆ గురువు చేత తాను కూడా కేవలం ఉత్త బట్టబయలు ఏ విధంగా ఉందో, ఏ ఆచ్ఛాదన ఈ జగత్తుతో సంబంధం లేకుండా కేవలం ఏ రకమైన పరిణామ వికారములు లేనటువంటి స్థితిలో ఉందో, ఆ స్థితిలో ఆ స్థితిని తెలుసుకునే మర్మమే, ఆ స్థితిని తాను తన ఊహలో పొందేటువంటి విధానమే గురుమర్మం. ఆ గురుమర్మం ఏమిటి? పోతానే ఒక నిమిషంలో చెప్పగలిగిండేది గాదు. ఇన్ని సంవత్సరాలుగా నీవు సాధారణ శరీరము నేను అని నామరూపాత్మకమైనటువంటి స్థూల శరీరాన్ని చూసుకుంటున్నావే, అక్కడి మొదలై ఏది నిత్యానిత్యమో మొదలై అక్కడి నుంచి సాధన సంపత్తి చేత అవి దాటినటువంటి వానివై మహావాక్య విచారణ చేత సాంఖ్య తారక మనస్కాలను గుర్తెరిగి విశ్వం ఎలా వచ్చిందో అందులోకి నువ్వెలా వచ్చావో దానికి కారణమైనటువంటి ఈ శరీరంగా ఉన్న దాంట్లో ఏవేవైతే నీ శరీరంలో అధిష్టానాలుగా చక్రాలు పనిచేసి అవి ప్రేరణ కలిగిస్తున్నాయో వాటిని దాటినటువంటి స్థితిలో మళ్ళీ మనస్సే అన్నిటికీ కారణమని మనస్సు లేని అమనస్కంగా మారిందో ఆ మారిండే స్థితిలో నుంచి కూడా దాటుకోవడమే అది. కాబట్టి ఆ దాటుకునే విధానం పరబయలైనటువంటి స్థితిలోకి నిన్ను గురుమర్మం వల్ల మాత్రమే అయితుంది. ఆ గురువు ఎన్ని రకాలైనటువంటి గురువుతో నువ్వు రకాలుగా తిరిగినా, ఈ పరిపూర్ణ గురువు ఈ విధంగా లేకుండా నీకు బీజవస్తువు లేకుండా నువ్వు మళ్ళీ కర్మజన్మల ముడిలో పడకుండా చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు ఆ అచల గురుమూర్తి మాత్రమే. అట్టి గురుమూర్తి యొక్క కరుణ చేత ఎట్టగలగాలి ఆ కరుణ అంటే, నువ్వు నిరంతరం ఆ గురువు భావములో వెంబడించాలి. మరియు ఆ గురువు వెంబడిత ఉండి అంటే శారీరకంగా ఏదో మంత్రం చెప్పి మళ్ళీ నీకు ఉపదేశం ఇచ్చేటప్పుడు దాకా మళ్ళీ ఆ భావన చెందే వరకు ఉండేవాళ్ళ పూర్వకాలమైతే. ఆ గురువు దగ్గరే నిరంతరము ఎప్పుడుకు కలుస్తూ పోయి వినేవాళ్ళు. ఇప్పుడులాగా ఈ సాధనాలు, ఈ అనేకమైనటువంటి అంశాలు లేవు గాబట్టి అప్పుడు గురువుని భౌతికంగా దర్శించి, ఆయనకు పాదపూజ చేసి అక్కడ కూర్చొని ఏదో కొంత వినుకుంటూ తాము ఆ స్థాయికి చెందేవారు కొన్ని సంవత్సరాలు. కాబట్టి ఈ శిష్యునికి గురు శుశ్రూష వల్లే ఇది సాధ్యం అంటే మొదటగా చెప్పినటువంటి 4 శుశ్రూషలు అందులో చెప్పారు. మొదట నువ్వు గురువుని శరీరంగా భావించావు. నిన్ను కూడా శరీరంగా భావించావు. గురుమూర్తి పాదం పట్టినప్పుడు. కాబట్టి అక్కడి స్థితిలో నుంచి భౌతికంగా సేవ చేశావు. మళ్ళీ ఆ తర్వాత ఆఖరుగా చెప్పినటువంటి భావ శుశ్రూష ఆత్మచేత చేయబడేటువంటి తాను లేనటువంటి తన ఆత్మ గురువు యొక్క ఆత్మగా భావించే గుర్తెరిగే చైతన్యం లేనటువంటి స్థితిలో తాను రమించడమే ఈ మూలం లేని జగత్తు లేనిదని, మూలం లేని చైతన్యం లేనిదని
ఈ ఉత్తబట్టబయలుగా ఉన్నదే, ఎప్పటికీ ఉన్నదే అని, అందులో ఈ జగత్తు గాని, ఇందులో కల్పించినటువంటి దృశ్యం గాని ఏమీ లేదని తెలియబడే స్థితిలో నువ్వు రమించడమే ఆఖరుగా చేసే శుశ్రూష గురువుకు. అది గురు శుశ్రూష వల్లనే ఇది సాధ్యం. ఇది ఊరికే తెలుసుకునేది కాదు. కాబట్టి ఆ శుశ్రూష ఎవరైతే చేశారో గురువుకు, అట్లా 4 విధాలుగా అంటే అక్కడికి పోయి ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు లేవు. మారిపోయినటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం గురువుగారు వచ్చినప్పుడు, గురువుగారి దగ్గరికి పోయినప్పుడు, ఆ రోజైనా కూడా ఆయనకు సేవ చేసి, ఆ పాదసేవ మళ్ళీ ఆ తర్వాత ఆయన చెప్పిన వాక్యాలను గురువుదిరించుకొని, అదే లక్ష్యంగా పెట్టుకొని, వాటితో ఒక్కొక్క భ్రాంతి నీకున్నవి తొలగించుకుంటూ పోతే, ఆఖరుగా గురువు నిన్ను కూడా దాటించి, అశరీర గురువుగా, అశరీర పద్ధతిలో అశరీరత్వాన్ని చేస్తాడు. ఇంకప్పుడు నువ్వు వేరుగా లేనటువంటి, అఖండ ఎరుక కూడా లేనటువంటి గురువులేకి, గురు భావనలోకి చేరతావు. అప్పుడు 2గా లేవు. ఒక్కటే ఉన్నది. ఉత్త బట్టబయలే ఉన్నది. ఆ బట్టబయలులోనే మీరిద్దరూ అశరీరులైనటువంటి, అశరీరంగా ఉన్నటువంటి ఆ చైతన్యం గూడా లేనటువంటి చైతన్య రహితులై ఉన్నారు. తోస్తున్న దాన్నంతటిని, ఉన్నా గూడా కనపడుతున్నటువంటి దాన్నంతటిని కలగా భావించి ఉన్నారు. మళ్ళీ జగత్తనేది గాని, గుర్తెరిగే దానితో ప్రేరణ చెంది మళ్ళీ సంకల్పించడం గాని లేకుండా ఉన్నారు అనర్థం. కేవల దృక్కు. ఇగ కేవల దృక్కు అంటే సూక్ష్మంగా గాని, స్థూలంగా గాని, సూక్ష్మంగా గాని ఏ దృశ్యము లేనటువంటి దృక్కు. స్థూలంగా ఇప్పుడు కంటితో కళ్ళు తెరిచి చూస్తే, నీ ముందర ఉన్నటువంటి వెలుతురనే ప్రకాశంలో ఏ ఏ వస్తువు కనపడుతోందో ఆ వస్తువుని చూడగలుగుతున్నావు. ప్రకాశమే లేదు అనుకో, ఏ వస్తువు లేదు. ఒక గదిలో పడుకొని నిద్రపోయేటప్పుడు గాఢ నిద్ర ఉండకపోయినా మెలకువ ఉన్నప్పటికీ గూడా, నువ్వు సర్వముని నీ కళ్ళు పనిచేస్తున్నప్పటికీ గూడా ఏమి లేదంటే ప్రకాశం లేదు గాబట్టి, ఆ ప్రకాశంలో ఏ వస్తువు లేదు. ఏది నీకు కనపడలే. కానీ వెలుతురులోకి పోయి చూస్తే సర్వ ప్రపంచం, సర్వదృష్టి కనపడుతోంది. దేనికి కనపడుతోంది సర్వదృశ్యము అంటే, కన్ను అనే పరికరానికి కనపడుతుంది. ఆ పరికరం చూసినటువంటి దాన్ని గుర్తెరుగుతున్న వాడెవరంటే నీలో ఉన్నటువంటి ద్రష్ట. లోపల ద్రష్ట అనేవాడు గుర్తెరుగుతున్నాడు. ఆ గుర్తెరుగుతున్న దానికి కంటికి కనిపించిన దాని దృశ్యాన్ని తీసుకెళ్ళి దానికి చేరుస్తుంది. దానితో అది చూసి తాదాత్మ్యం చెంది ఆ దృక్కు, దృశ్యము, ద్రష్ట. ద్రష్ట అనేవాడేమో తనలో చూసేవాడు. వానికున్నటువంటి దృక్కు, చూడగలిగినటువంటి దృక్కు. ఆ దృష్టితో చూడబడిన తర్వాత ఏదైతే దృశ్యము కనపడిందో నీకు, ఆ కనపడిన దాన్ని నీ మదిలో ఎక్కడైతే పోయి ఫోటోగ్రాఫ్‌లాగా ముద్రించుకున్నావో నీ లోపల దృశ్యంగా, అది అట్లే ఉంటుంది. మళ్ళీ గుర్తుకొస్తుంది గూడా. ఆ దృశ్యం ఎదురుగా లేనప్పుడు కూడా మళ్ళీ తలుచుకుంటే మొన్నెప్పుడో నువ్వు ఎక్కడో పోయినప్పుడు, ఏ ఊరికో పోయినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలతో సహా ఎదురుగా నీకు కనిపించిన దృశ్యాలన్నీ నీ భావనలో చేరి మళ్ళీ మళ్ళీ నీకు గుర్తుకొస్తున్నాయంటే దానికి కారణమైనది ఏదంటే నీలో ద్రష్టలో లోపల ఉన్నటువంటి దృశ్యాన్ని గమనించేటువంటి చైతన్యం. ఆ దృశ్యాన్ని గమనిస్తున్నటువంటి చైతన్యము రహితమైపోయిన తర్వాత అంటే కనపడుతున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలే గనక ఉంటే, అప్పుడు ఆ కనపడుతున్న దానితో నువ్వు తాదాత్మ్యం చెందవు. ఈ దృక్కుగా ఉన్నటువంటిది, ద్రష్టగా ఉన్నటువంటి వాడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తనలో మనసులో స్ఫురణకొచ్చినప్పటికీ, బాహ్య జగత్తులో కనపడుతున్నప్పటికీ, ఆ కనపడుతున్నదంతా లేనిదిగా, ఆ లేనిది కనపడుతున్నటువంటి స్థితిలో ఉంటాడు. భావనలో ఉంటాడు. దాంతో ఎందుకు అంటే, ఆ కనబడే దృశ్యమంతా కనబడ్డానికి తనలో ఉన్నటువంటి ద్రష్ట అనేవాడు నిజానికి లేడు. లేకనే కలగంటున్నటువంటి వాడు. కలలోంచి మేలుకుంటానే కలలో కనిపించిన దృశ్యము, దృశ్యంలో కనిపించిన వస్తువులు, దృశ్యంలో చేసినటువంటి వాదనలు, దృశ్యంలో వచ్చినటువంటి సర్వము కూడా అప్పటికైతే దృశ్యంగా కనపడినాయి గదా! కలలో. దృశ్యంగా కనపడినాయి, వస్తురూపకంగా కనపడినాయి. నువ్వు తాకినట్టు, నువ్వు చేసినట్టు, నువ్వు దాంతోనే ఏవేవో పనులు చేసినట్టు అన్నీ తోచినాయి కలలో. కలలోంచి మేలుకుంటానే వస్తురూపకంగా కనపడినాయి. స్థూల రూపకంగా ఏమిటి కనపడినాయంటే లోపల ద్రష్టకు సూక్ష్మ స్థితిలో ఉన్న ద్రష్టకు ఆ దృశ్యమంతా కనపడింది. దృశ్యమంతా నిజమే అయింది. దృశ్యమంతా నిజానికి మేలుకుంటానే లేనిదయింది. ఆ విధంగానే ఈ ద్రష్ట రహితమైతే ఈ చూస్తున్నటువంటి జగత్తుగా కనపడుతున్నటువంటి నీ కంటి ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ దృశ్యం గాని,
దీని యొక్క దృశ్యం యొక్క చిత్రం నీలో ముద్రించుకున్నటువంటిది కానీ ఏదీ లేదు. ఏదీ లేకుండా అయిపోయినటువంటి మళ్ళీ మూల స్థితిలో ఈ దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చి నీలోకి చేరిందో అది కూడా పోగొట్టుకుంటే ఏమీ లేదు. తెల్లగా ఉన్నటువంటి గోడ మీద చిత్రకారుడనే వాని మనోపలకం మీద ఏ దృశ్యమైతే తనకు తోచిందో మిగతా దృశ్యాన్ని చూసి అది ఎయ్యాలని సంకల్పించాడో, లేదా చూడకపోయినప్పటికీ తన ఊహలో ఏదేదో కదిలితే ఆ కదిలిన దాన్ని ఆ రంగుల పరంగా అంతా ఓ బట్ట మీద ఏసి చిత్రించాడో, ఆ చిత్రించినటువంటిదంతా కూడా తనలోనే ఉంది. ఆ తనలోని తన భావనలో ఉంది. తన దృక్కులో ఉంది. తాను దృశ్యంగా భావించినటువంటిదంతా కూడా దాని మీదకి పెట్టాడు ఆ తెర మీదకి. ఆ తెరంతా పోతే, ఆ రంగు వెలసిపోతే, చిత్రించినటువంటి చిత్రమంతా లేకపోతే, ఆ దారాలు లేసిపోతే, ఆ ఉన్నటువంటి వస్త్రమే లేదు. ఆ వస్త్రం మీద చిత్రించబడిన బొమ్మ లేదు. ఇవన్నీ తానే తన దృశ్యములోకి తోచినవే ఆ చిత్రం మీద పెట్టి అంతా చిత్రీకరించాడు. చిత్రీకరించడానికి కారణ వస్తువు ఎక్కడుందో అది చిత్రీకరింపజేసింది నిజానికి లేఖనే. కాబట్టి లేని దృశ్యం అంతా మాయ చేత కల్పించబడినటువంటి దాని చేత కలిగింది గాని, ఈ దృక్కుకు కారణముగా గాని, మహాకారణముగా గాని ఏ వాసన లేనిది. అట్టి అభావమైన దృక్కుని కేవల దృక్కు అని అంటారు. ఎప్పుడైతే నీలో అభావమైనటువంటి స్థితి అంటే భావించి మళ్ళీ దానితో తాదాత్మ్యం చెంది ఆ దృశ్యాలని తన మనసులోకి ఎక్కించుకునే స్థితి లేకుండా ఇదంతా లేనిదేనని నీకు గురుమూర్తికరణ చేత కలిగిందో అప్పుడు ఆ కేవల దృక్కు అంటే ఈ భావనలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి అభావమైనటువంటి భావమే లేదు. ఏ దృక్కవు భావం లేదు. అభావ స్థితిలో ఉన్న బయలును మాత్రమే తన భావనలో పెట్టుకొని దృశ్య ప్రపంచం నిజానికి లేనిదని నాలో ఏదైతే సంకల్పించి ఆలోచించి ఈ సర్వమును తెలియపరుస్తుందో అదే లేనిదని, దానికి మూల కారణమైనటువంటి కారణం గాని మహాకారణ వస్తువుగా ఉన్న మొట్టమొదటి సంకల్పించినటువంటి మహాకారణ శరీరం గాని అది సూక్ష్మ స్థూల కారణాలుగా మారినటువంటి అది గాని ఏదీ లేదు. మహాకారణం కూడా లేదు. మొదటగా కలిగినటువంటి అది కూడా లేదు. కేవలము ఏదైతే కేవలంగా ఉన్నటువంటి దృక్కుతో చూడబడిన దాన్ని తాదాత్మ్యం చెందనీయకుండా అభావ స్థితిలో నువ్వు ఉన్నావో, ఓ సమాధి స్థితిలో ఉన్నట్లు, ఓ గాఢ నిద్రాస్థితిలో ఉన్నట్లు ఎప్పుడు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా జాగ్రత్తలో కనపడే దృశ్యాన్ని లోపలికి ఎక్కించుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. ఏదో తీవ్రమైనటువంటి భావనలో నువ్వు ఆలోచన చెందుతుంటే నీ కంటెదురుగా ఎవరో నలుగురు దారింటి పోయారు మీ ఇంటి ముందరే. మళ్ళీ ఎవరైనా వచ్చి అడిగితే ఇట్లా పోయారంటే నేను గుర్తించలేదని చెప్పావు. గుర్తించలేదంటే నీ గుర్తులో వేరే రకమైనది ఏదో ఉందో, ఆ ఆలోచనల పరంపర ఏదైనా బాధకు సంబంధించిందో, చింతకు సంబంధించిందో ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్నప్పుడు కంటెదురుగా పోయినప్పటికీ గుర్తించలే. ఎట్లా గుర్తించలేదంటే లోపల ఏదైతే దృశ్యాన్ని ముద్రింపజేసుకుంటుందో అది లేదు. అది ఏదో వేరే ఆలోచనలో పడిపోయింది. అందువల్ల నీ ముందుగానే వెళ్ళిన వస్తువులు కానీ, అట్లెళ్ళిన ఆవు కానీ, ఇంకొకరు పోయినటువంటిది కానీ, శబ్దం కానీ, ఇతర తన్మాత్రలు తెలియబడే దాంట్లోకే పెట్టలే నీ భావం. నీ భావం ఎక్కడ పెట్టావంటే ఆ సమయంలో ఏది నీలో రమిస్తుందో ఆ భావనలో పెట్టావు. కాబట్టి ఈ దృశ్యం నీలోకి ఎక్కలే. అటువంటి స్థితి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆ స్థితి ఏదో ఆలోచన లేకపోయింది అదంటే. అట్లా కాకుండా గురుమూర్తి ఏదైతే చెప్పారో, గురుమూర్తి ఏదైతే భావాన్ని గుర్తెరిగించేకి నీకు బయలు స్వరూపాన్ని చెప్పారో, బయలు కేవలం ఖాళీగా ఉన్నటువంటి స్వరూపాన్ని చెప్పారో, మూలం లేని గుర్తెరిగే శరీరం ఎట్లొచ్చిందో అదంతా వివరించి చెప్పారో, ఇది లేనిదేనని అప్పుడు దృశ్యంతో సంబంధం లేకుండా నీ భావస్థితిలో ఇందాక ఇప్పుడు ఉదాహరణ చెప్తుమే, భావనలో ఉన్నప్పుడు ఏదో నీ చింతలో ఆలోచన చేస్తూ ఉంటే, నిరంతరం నీ మైండ్లో అది మెదులుతూ ఉంటే, కంటి ముందు పోతున్న వస్తువు కానీ, కంటి ముందు పోతున్నటువంటి శబ్ద తన్మాత్రలుగా ఇతరత్ర నీకు తోస్తున్నటువంటివి నీ స్పర్శ ద్వారా ఇతర ద్వారా ఏమి తెలియబడుతున్నప్పటికీ నీ మైండ్ ఎక్కడో ఉన్నప్పుడు దాన్ని అంతటినీ ఏ విధంగా నీలే ఉన్నావో ఆ స్థితిలో అప్పుడు ఏదో చింత చేస్తూ ఉన్నావు. అట్లా చింత కాకుండా ఏ గురువు అయితే ఏదైతే నీకు
చెప్పారో మూలం లేని గుర్తెరిగే ఎరుక ఏనాటికి లేదు, ఎప్పుడూ లేదు. అది కేవలం సంకల్పించినటువంటి ఒక పెద్ద మాయ అనే కలలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా దాన్ని తోసిపుచ్చి, అది లేకుండుంటే ఏదైతే ఉందో బయలుగా దానికి ఏ రకమైన వాసనలు గాని, ఏ రకమైన కల్పితాలు గాని, ఏ రకమైన పరిణామ వికారములు గాని, పుట్టే కారణం గాని, పోయే కారణం గాని, ఏ విషయము ఏ మహాకారణ స్థితి కూడా లేదు. ఏదీ లేదు. కేవలం బయలుగా ఉన్నటువంటి స్థితి. ఈ జగత్తు కూడా ఉన్నది ఉన్నట్లుండి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు అనేటువంటిది గాని, జగత్తు గాని లేదు. ఉత్త బయలుగా ఉన్న దాంట్లో ఇది కల్పించుకొని వచ్చింది. ఈ కల్పించుకొని వచ్చినది లేకుండా నీ భావనలో పోతే అప్పుడు బయలుగా ఉన్న స్థితి ఉంది. కాబట్టి అవి ఏమిటి గుర్తెరగకుండా ఉండేటువంటి దృశ్యాన్ని గుర్తెరగకుండా ఉండే స్థితిలో రావాలంటే అప్పుడు దేన్ని గుర్తెరగకుండా నీ ముందు జరుగుతాన్ని కూడా గుర్తెరగకుండా మరచి ఎలా ఉన్నావో ఇంతకుముందు ఆ భావనలో అప్పుడు ఆ చింతలు కాకుండా కేవలం బయలుగా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందో దాన్ని గుర్తెరిగే శరీరం లేనిదనే భావాన్ని నింపుకుంటే అప్పుడు ఎదురుగా జరుగుతున్నటువంటి దాంతో నువ్వు తాదాత్మ్యమే చెందవు. నేను లేను, జగత్తుగా పరిణమిస్తున్నటువంటి ఆ దృశ్యము లేదు, ఉన్నది బయలేను అనే దాంట్లో ఉంటావు. కేవల దృక్స్థితి అనేది గుర్తు. తాననేటి భావము, నేననేటి భావము లేనిదది. తాననేటి భావము, నేననేటి భావము ఉన్నాదంటే మళ్ళీ నేనుగా ఉన్నదాన్ని నేను గుర్తిస్తున్నా. నాకు తెలియబడేదాన్ని గుర్తిస్తున్నా. నాకు తోచబడేటువంటి దాన్ని గుర్తిస్తున్నా. నా కంటెదురుగా ఉన్నదాన్ని కూడా మళ్ళీ దృశ్యంగా భావించినట్టు. నేను లేదు, నాకు తెలిసే భావము లేదు, గుర్తెరిగే చైతన్యము లేదు. కేవల దృక్స్థితిగా ఉండి దేనితోనూ మళ్ళీ తాదాత్మ్యం చెంది ఆ కనపడేది నాకు తెలియబడుతోంది అని కూడా చెప్పనటువంటి స్థితిలో, అభావ స్థితిలో అప్పుడు ఉన్నటువంటి అట్టి స్థితిగా ఉన్నటువంటి శిష్యుడే పరబయలు దర్శనానికి అర్హుడు. ముందు ఆ స్థితిలోకి సాధించినటువంటి వాడు. గుర్తెరిగే చైతన్యాన్ని అభావ స్థితికి చేర్చుకున్నటువంటి తాను ఎప్పటికీ లేను, తానతో సహా తను కనపడే దృశ్య ప్రపంచం నిజానికి లేనే లేదు. కేవలం మాయ చేత తోస్తున్నది. కలలో తోచినట్టుగా తోస్తున్నది. కాబట్టి ఎదురుగా ఎప్పటికీ నేను లేకముందు, ఈ జగత్తు లేకముందు ఎప్పుడు ఉన్నది ఏందంటే ఉత్త బట్టబయలుగానున్నది. ఆ బట్టబయలులో ఈ మూలం లేకనే ఈ జగత్తు అనే దృశ్యం వచ్చింది అని తెచ్చినటువంటి వానికి పరబయలు దర్శనానికంటే ఈ బయలుగా ఉన్నటువంటి ఆవరణతో కూడినటువంటిది పోయి ఈ ఆవరణతో కూడిన ప్రపంచమే దృశ్యమనే లేకుండా అయిపోయేది ఏ విధంగా నువ్వు భావన చెందాలో ఆ దర్శనానికి అర్హుడు. ఆ దర్శనం ఎవరు చేయిస్తారంటే గురుమూర్తి కరుణ పొందితే నీ భావంలో నువ్వు ఆ స్థితికి పోతే ఆ గురుమూర్తి నీ యొక్క ప్రవర్తన బాహ్య అంతర్ ప్రవర్తన రెండింటిని గుర్తించగలిగిన స్థితిలో ఉంటాడు గురువు. నువ్వు మాట్లాడే దాని వల్ల నువ్వు వ్యవహరించే దాన్ని బట్టి ఉంటాడు. నువ్వు ఆ స్థితికి చేరుకున్నావని చెప్పి ఆ గురువు భావించి నిన్ను దాటిస్తే అక్కడి నుంచి పరబయలు దర్శనం పొంది ఇంక అక్కడి నుంచి నేనున్నాననే స్పృహ కానీ ఈ దృశ్యం ఉన్నదని కానీ జగత్తు నిజమని కానీ భావనలేకి రాకుండా ఉంటావు. ప్రబోధాంతమందు గురువు శిష్యునికి పరబయలు దర్శింపజేసి ప్రబోధాంతమయ్యేటప్పుడు ఎప్పుడు నువ్వు అన్నీ ఈ కింద నుంచి మొదలుపెట్టి ఈ భావాలన్నిట్లోనూ తెలుసుకొని మళ్ళీ అభావ స్థితికి నువ్వు చేరుకునేటప్పుడు నిన్ను పూర్తిగా ఏదైతే నేను తెలుసుకున్నాననే గుర్తెరిగే చైతన్యమే కూడా లేకుండా నువ్వు తెలుసుకున్నది కానీ నువ్వు తెలుసుకోబోయేది కానీ ఏమీ ఉండదు. ఇంకా రెండూ పోయింటాయి. నీకు తెలుసుకోవాలనేదే ఏమీ లేదు. ఇంకా నువ్వే లేవు. నువ్వే లేనటువంటి స్థితిని ఆ ప్రబోధాంతమందు గురువు శిష్యునికి పరబయలు దర్శింపజేసి అది తప్ప ఏమీ లేదని ఎరుకని విడిపిస్తాడు. అది కేవల దృక్కు. ఇక చిన్మాత్రుడు జ్ఞానశక్తిని క్రియోన్ముఖం గాని అని వారిని చిన్మాత్రుడని అందురు. చిత్శక్తి లేని చిత్ప్రకాశమును చిత్పరుడందురు. చిత్ అనేది పనిచేసింది అంటే అన్నీ కనపడతాయి. మళ్ళీ మూడు ఉన్నాయి. ద్రష్ట, దృష్టి, దృశ్యము మూడు ఉన్నట్లే. జ్ఞానశక్తిని ఏం చేయాలి? క్రియోన్ముఖం కానియకుండా. ఏ జ్ఞానశక్తితో నిన్ను గురించి విచారణ చేశావో, ఏ జ్ఞానశక్తితో గురువుగారి దగ్గర విచారణ మొదలుపెట్టినటువంటి సాధకుడు కాడ మొదలుపెట్టి ఏ జ్ఞానశక్తి చేత నేనే ఆ అఖండ ఎరుకను, పరమాత్మనే అఖండ ఎరుకను, ఆ అఖండ ఎరుకే సంకల్పించి ఈ సర్వజగత్ అనే దృశ్యానికి కారణమై ఉన్నటువంటి దాన్ని అది నేనేను అని ఆ జ్ఞానశక్తి దగ్గర నిలిచిపోయి
దాన్ని మళ్ళీ ఏకత్వంగా చీమ దగ్గర నుంచి పరమాత్మ స్థితి వరకు అంతా ఒక్కటే. అన్నీ ఒక్కటిగానున్నటువంటి దాంట్లో ఉన్న ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే నేను. నేను జీవుడుగా గాని, నేనేదో చీమగా గాని, లేకపోతే నేను దృశ్యంగా, నేను చెట్టుగా, నేను ఇంకోటిగా భావించే స్థితిలో నుంచి సర్వ జగత్తుకు కారణమైనటువంటి ఏ జ్ఞానమైతే సంకల్పించిందో ఆ జ్ఞానశక్తిగా ఉన్నటువంటి నేను మళ్ళీ క్రియోన్ముఖం గాని అని వానిని క్రియోన్ముఖం కావడము అంటే మళ్ళీ అది చర్య చేసి ఆ చర్యలేక ఏ చర్య అయితే నీ మనసులో సంకల్పించి దానితో మళ్ళా కార్యరూపం చేస్తావో అది కానీకుండా ఉన్నటువంటి దృశ్యంలో తాదాత్మ్యం చెందకుండా నీ భావనలో ఏ పని చేసినా నీలో కర్త లేకుండా చేస్తున్నటువంటి పనిని యాదృచ్ఛికంగా నిన్న ఉదాహరణ చెప్పారే గానిగేది తిరుగుతూ ఉంటే దాని కళ్ళు తిరగకుండా ఒకటి చెప్పింటారు. ఎందుకు తిరుగుతోందో, ఎందుకు చుట్టూ పోతోందో అక్కడి నుంచి యాటికి చేరుకుంటుందో చేరుకునేదే లేదు. కేవలం తిరగడం. తిరుగుతోందనమాట. ఆ ఎందుకు అనే దాన్ని లేకుండా ఆ తిరుగుతున్నటువంటి దానిలాగా కేవలం చిన్మాత్ర స్థితిలో నీకు తెలియబడినప్పటికీ వెంట్రుక వాసి ఎరుక ఉండి దాన్ని క్రియోన్ముఖం కానీయకుండా మళ్ళీ కార్యరూపంలోకి ధరించి మళ్ళీ సంకల్పించి మళ్ళీ వ్యవహారకర్తగా దిగిరాకుండా ఆ స్థితిలో భావంలో ఆ స్థితిలో ఉండు అని అర్థం. ఆ స్థితిలో చిన్మాత్రుడుగా ఉండు. ఆ చిన్మాత్రుడు అంటే చిత్తంతో కూడినటువంటి దాన్ని అది క్రియోముఖమైందంటే మళ్ళీ సర్వ జగత్తు ఉంది. ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు అవతలికి దాటుకోవడానికేమో ఇంతకుముందు చెప్పినటువంటి గురువు విహితమైనటువంటి పరమ గురువు ఎవరైనా నిన్ను దాటిస్తే ఇంక అది కూడా లేదు. అయితే ఆ దాటించే వరకు నీలో ఏముంది? జ్ఞానశక్తి అనేటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటిది ఉంది. దానితోనే సర్వము చేస్తున్నావు. కాబట్టి అది మళ్ళీ కదలి కిందికి దిగిరాని స్థితిలో ఉండు. నేనే బ్రహ్మమును, నేను సర్వమును గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదే నేను. నేను శరీరంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి దృశ్యాన్ని కాదు, నామరూపాత్మకమైనటువంటి స్థూల శరీరాన్ని కాదు. జ్ఞానశక్తిగా ఏదైతే నాలో పనిచేస్తోందో అదే నేను అనేటువంటి స్థితిలో నుంచి మళ్ళీ క్రియోన్ముఖం కానీకుండా ఉంటే, ఆ తరువాత పని ఇంతకుముందు చెప్పినట్టు ఆ పరబయలుని ఎరిగించే పని ఆ గురువు యొక్క కృప. చిత్శక్తి లేని చిత్ప్రకాశమును చిత్పరుడందురు. చిత్శక్తిగా ఉండి దాని ప్రకాశం చేత మళ్ళీ దేనిని నువ్వు గుర్తించినటువంటి స్థితిలో ఉంటే గనక చిత్తంలో ఉన్నావు కాబట్టి చిత్పరుడవైనావు. పరమును తెలుసుకునే స్థితిలో నీ పరంగా ఉన్నటువంటి నీవు ఈ స్థితికి రావడానికి ముందున్నటువంటి స్థూల కారణంగా మార్పు చెందకుండా ఉండకముందు ఏదైతే తన్మాత్ర స్థితిలో ఉందో కేవలం గుణాత్మకమైన స్థితిలో సూక్ష్మ శరీరంగా అంటే రూపాన్ని దిద్దుకోలేదో రూపాన్ని దిద్దుకోకుండా ఉన్నప్పుడు జగత్తు నీవు లేనప్పుడు ఏ శక్తి అయితే ఇది ఉద్భవించడానికి కారణంగా ఉందో ఆ కారణ స్థితిలో ఉన్నావు. ఆ చిత్పరుడైనటువంటి స్థితిలో ఉన్నావు. దాంట్లో నుంచి క్రియాశక్తి దాంట్లో పనిచేసి క్రియోన్ముఖం అయితే మళ్ళీ స్థూల జగత్తంతా వస్తుంది. కాబట్టి ఆ స్థితిలో ఉన్నావు. అంటే ఆ చిత్పరుడుగా ఉన్నవానికే అవతలికి దాటుకునేకి ఇంక సులభం గురుమూర్తీకరణ చేత. కాబట్టి ఆ చిత్పరుడు అనే స్థితిలో నుంచి మళ్ళీ క్రియోన్ముఖం కానీకున్నటువంటి అఖండ ఎరుక స్థితిలో ఉంటే అది కూడా లేనిదేనని ఎట్లా లేనిదో నీకు తెలియపరిచి నిన్ను రైతుపరుస్తారు గురువు. ఇక కేవలపు ఎరుక సూత్రాత్మ సత్తా అని 3 పదాలు ఇచ్చాడు ఇక్కడ. కేవలపు ఎరుక అనగా దైవీ ప్రేరణ శక్తి. అది త్రిమూర్తిత్వంగాను అధిష్టానత్వంగాను ఉండి జీవులను ప్రేరేపించుతున్నాడు. అది ఏముంది దైవీ ప్రేరణ శక్తిగా ఉన్నది అంటే మొదట ఏ కేవలపు ఎరుక సంకల్పించిందో వ్యక్తం కావాలని అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తం కావడానికి మొదట ఓ అనేది కలిగితే ఆ ఓ అనే దాంట్లోనే అకారం ఉకారం అకారములు ఉన్నాయి. ఆ మూడింటిని కలిపినటువంటి దాంట్లో బిందువు కలిసిన తర్వాత శబ్దాత్మకమైనటువంటిది కలిగింది. ఆ దైవీ ప్రేరణ శక్తితో అది కలిగినప్పటికీ అది వ్యక్తం కాలే నిజానికి. ప్రకృతి అనేటువంటి శక్తిగా ఆదిశక్తి అని ఎందుకు పిలిచారు అంటే ఏది సంకల్పించిందో మొదట అది సూక్ష్మ స్థితిలో ఉంది, ప్రేరణ శక్తిగా ఉంది. దానికి మళ్ళీ స్థూల రూపం ధరించడానికి సరిపోయేటువంటి ప్రకృతి శక్తి అనేది వచ్చి తోడైంది.
ఆ రెండూ కలిసిన తర్వాత సర్వమును 3 గుణాలతో కూడినటువంటి 3 గుణాలకి ముగ్గురు దేవతల్లాగా త్రిమూర్తిత్వంగా వచ్చింది. ఆ 3 గుణాలుగాను, ముగ్గురు మూర్తులుగాను ఏర్పడడానికి కారణమైనది ఒక్కటే. ఆ ఒక్కటే వేరు క్రియలు జరిగినప్పుడు ఆ వేరు క్రియలకు కర్తగా భావించబడినటువంటి తత్వాన్నే ఈశ్వరుడని, బ్రహ్మమని, విష్ణువని అని 3 తత్వాలుగా చెప్పారు తప్ప 3 వేరు రూపాలతో శరీరాలు ధరించినటువంటివి కాదవి. ఆ మూడిట్టుగా ఉండే త్రిమూర్తిత్వం అనేది ఏది అంటే, ఆ 3 పనులకు సంబంధించినటువంటిది. ఆ 3 పనులు ఏవైతే జరిగాయో, ఏది సంకల్పించిందో అది మొదటగా సంకల్పించినటువంటి బ్రహ్మం స్థితిలో, ఏది వ్యవహారం నడిపిందో, పోషణ జరిపిందో అదంతా విష్ణువుగాను, ఏది మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి లయం చేసినటువంటిది ఈశ్వరుడుగాను భావించబడింది. అయితే మూడిటికి కారణమైనటువంటిది, ఆ మూడిటికి కారణమైన ఓంతో సహా లేదు అంటే అది లేనిదని చెప్పి కేవలం ఏం చేశారు, అందువల్లనే ఆ జగత్ పరిణామం జరగకముందు ఏదైతే ఉందో అక్కడ సున్నబెట్టారు. అందుకని దాన్ని గుర్తుగా పెట్టారు. దాన్ని గుర్తించు. ఆ మొదట ఓ అనేది వచ్చిందే జగత్తుకు కారణమైనటువంటి దాన్ని కల్పించింది. యువతలకు వచ్చినటువంటి సున్నా అనే బిందువు కలిసి. ఆ బిందువు కలవకుండా అవతలే బిందువు పెడితే అవతలే శూన్యమైపోతే అది మళ్ళీ పుట్టే కారణం లేదు. కాబట్టి ఈ జీవులను ప్రేరేపిస్తున్నది ఏది అంటే అధిష్టానత్వంగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమే ప్రేరేపిస్తోంది. దేవతల రూపంలో వేరు పనులన్నిటిని నీలోనే కలగజేసి కల్పిస్తోంది. ఈ జగత్ పరిణామాలన్నీ కలగజేస్తున్నది కూడా అదే. సంచితాలను పంచి ప్రారంధములను నిర్ణయిస్తోంది. సంచితములంటే అంతకుముందు జన్మల్లో చేసినటువంటి, నువ్వు చేసినటువంటి అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఏవి చేశావో వాటన్నిటి యొక్క ఫలితాలను వేరువేరుగా డివైడ్ చేసి, వాటిని పంచీకృతం చేసి, అంటే పంచుతోంది ఆ సంచితములన్నిటిని ఈ ప్రారబ్ధ జీవితంలో ఏవేవి నువ్వు ఏ విధంగా అనుభవించాలో దాన్ని నిర్ణయిస్తోంది. ఇటు వ్యవహారం జరుపువాడిని ఈశ్వరుడు. ఈ వ్యవహారం అంతా ఈ పంచీకృతం ఎవరు చేస్తున్నారంటే అఖండ ఎరుక కర్త అయినటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడు చేస్తున్నాడు. నీకు నీలోనే ఉండి చేస్తున్నాడు. అన్ని జీవులకు ఆయా జీవుల యొక్క కర్మలను బట్టి ఆ చేసినటువంటి దాన్ని బట్టి వాళ్ళకి పంచీకృతం చేస్తున్నాడు. అవన్నీ పంచుతున్నాడు. సంచిత కర్మలు ముందు జన్మల్లో అనేక జన్మల్లోంచి మిగిలిపోతూ వచ్చినవి. ఈ జన్మలో చేస్తున్నటువంటివి ఇప్పుడు ప్రారంభ కర్మలుగా మారినాయి. నువ్వు గనక ఈ జన్మలో పోగొట్టుకోగలిగితే పర్వాలేదు. లేదంటే ఇప్పుడు మిగిలిపోయే కర్మలు కొన్ని, ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు కొన్ని, ఆ కర్మలన్నీ గురుమూర్తి చేత నువ్వే లేనివానిగా మారితే కర్మలు కూడా పటాపంచలయ్యాయి. ఈ కర్మలకు కారణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ముడిపడి కర్మము జ్ఞానము అనే ఓ పద్యంలో వచ్చిందే అట్లా. జ్ఞానం చేతనే కర్మ చేస్తున్నావు. జ్ఞానం లేకుండా కర్మ చేస్తున్నావా? గాఢ నిద్రావస్థలో పోయి ఎక్కడైనా గాని మడిగొస్తున్నావా? ఎక్కడైనా దారింటి పోయేవానితో ఏమైనా చేస్తున్నావా? లేకపోతే ఏదైనా ఇంట్లో ఉండే నీ పనైనా చేస్తున్నావా? జ్ఞానం లేనప్పుడు, జ్ఞానరహితంగా ఉన్నప్పుడు ఏ పని చేయట్లే. కలలో ఒకవేళ జరిగినప్పటికీ అది కార్యరూపం ధరించలే. కలలో పోయిండొచ్చు, మడిగోసిండొచ్చు, లేకపోతే ఇంకా ఏమేమో పనులు చేసిండొచ్చు. అక్కడ గుట్ట తవ్విండొచ్చు, లేకపోతే ఇక ఏం పనులు చేశావో అవన్నీ కార్యరూపం ధరించలే. మేల్కొంటానే అవన్నీ లేవు. ఈ వ్యవహారములన్నీ చేస్తున్నటువంటి వాడిని నీవు ఏమిటితో చేస్తున్నావు అంటే జ్ఞానంతో చేస్తున్నావు. అట్టి జ్ఞానము చేతనే సర్వ వ్యవహారము చేస్తున్నటువంటి వాడినేమో ఈశ్వరుడుగాను, పరమాత్మని, సూత్రాత్మని, అదే సూత్రమని, దాని చేత ప్రేరణ చేతనే ఇవన్నీ చేస్తున్నామని, ఇవన్నీ తెలిసి ఆయా సందర్భాలను బట్టి దాన్ని పేర్లను మళ్ళీ సృష్టించారు. ఏ వ్యవహారములను బట్టి సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణలు అనేటువంటి 5 కార్యాలను ఐదుగురుగా భావించేటువంటి పంచకర్తలు ఉన్నటువంటి పంచబ్రహ్మలుగా భావించేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివ, రుద్రులు అనేటువంటి వాళ్ళు 5గురు చేస్తున్నారు. ఆ 5 పాత్రలు ధరించినటువంటి 5గురు అనేటువంటి అఖండ చైతన్యం ఒక్కటే. ఆ ఒక్కటే సూత్రాత్మ సత్తాగా కేవలం పేరుకగా పరిణమించి ఆ తర్వాత ఇదంతటిని క్రియోన్ముఖం కానప్పటి స్థితిలో నుంచి క్రియోన్ముఖం అయినటువంటి 5 క్రియలు సామర్థ్యంగా, క్రియోన్ముఖం కానప్పుడేమో 5 క్రియలు ఉన్నాయి. సామర్థ్యంగా సత్తా లేకుండా ఉన్నాయి. ఏ సత్తా లేదప్పుడు. సత్తా తోడైన తర్వాతనే
క్రియోన్ముఖమై సర్వజగత్తు ఏర్పడడానికి కారణంగా మారినాయి. దీన్నే సూత్రాత్మ సత్తా. ఏ సత్తా అయితే తనకొచ్చి ఆ సంకల్పానికి తోడై మిగిలిన తన్మాత్రలు దాని చేత పంచీకరణం అఖండంగా ఏర్పడిన జగత్తు పంచీకరణము మళ్ళీ నీలోనే ఏర్పడినటువంటి శరీరంలో అదే పంచీకరణం మళ్ళీ నీలో కూడా జరిగింది. ఈ జరగడానికి ఉన్న దాన్ని సూత్రాత్మగా తెలిపారు. ఆ సూత్రాత్మ సత్తా అయినగా వరుసగా స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణలు అనేటువంటి సామర్థ్యం. ఏవి ఇప్పుడు 5గా చెప్పారో 5 బ్రహ్మలుగా చెప్పినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివ, రుద్రులు అనేటువంటి 5 చర్యలని చేసేటువంటి 5గురుగా ఉన్నటువంటిదే. ఆ 5 చేసేటువంటి ఏంటి? స్తంభించడం, మోహించడం, మళ్ళీ మారణ చేయడం, ఉచ్చాటన చేయడం, ఆకర్షణ చేయడం అనేటువంటి 5 చర్యలు దాంట్లో జరుగుతున్నాయి ఆ సూత్రాత్మ స్థితిలో. కాబట్టి ఆ స్థితిలో ఈ విచారణ ద్వారా ఒక్కటొక్కటిగా తెలుసుకొని, ఆ ఒక్కటొక్కటిగా తెలియవన్నవి కూడా లేవనే స్థితిలోకి మళ్ళీ వెనక్కి పోవాలి. మళ్ళీ ఈ పదాలను గుర్తుపెట్టుకొని దాంట్లో సూత్రాత్మగా ఉన్నది, సూత్రాత్మ సత్తాగా ఉన్నది, కేవలం ఎరుగ్గా ఉన్నది అనేవన్నీ నీకు వివరించడం కోసం తయారు చేసిన పదాలే. నిజానికి ఉన్నది అఖండ ఎరుక స్థితిలో నుంచి పోతే, ఆ అఖండ ఎరుక ఏర్పడక ముందున్నటువంటి ప్రణవ స్థితి లేకపోతే, ఆ ప్రణవం కూడా రద్దయిపోయినటువంటి ఓంకారం కూడా లేనిదైపోతే, అంతకుముందు ఉన్నటువంటి బయలుగానున్నదే ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది శాశ్వతంగా అనేది తెలియబడేటువంటి స్థితిలోకి పోతుంది. ఇక 11వదైనటువంటి అచలహంస, కలహంస, జీవహంస. కలహంస అనగా భూమి యందున్న సూత్రాత్మ సత్తా. ఏ సూత్రాత్మ సత్తా నీలో పనిచేస్తుందో అది మామూలుగా ఉన్నటువంటి స్థితిలో నీ భూమిలో అంటే ఎక్కడైతే ఎడా పింగళ నాడి మధ్య సుషుమ్నం అనేది ఉండి అక్కడ కలుగుతోందో దాని యొక్క సత్తా. ఈ సూత్రాత్మ సత్తా చేత క్రియోన్ముఖటమగుటకు కారణము సహస్రారమందున్న అచలహంస. సహస్రారంలో ఉండే అచలహంస ఏమో అది కదలదు, కదలనటువంటి స్థితిలో ఉంది. దానిలోకి ఎప్పుడైతే ప్రాణశక్తిగా ఉన్నటువంటిది పోయి సోహం అనేటువంటి స్థితిలో నుంచి పోయి సహస్రారంలో ఉన్న దానితో కలిసి కదలికను కలగజేసి, ఆ కదలికలో నుంచి మళ్ళీ కదలికను పుట్టి సోహం సోహం అని జరుగుతున్నటువంటి అజపంగా జరుగుతోంది అక్కడ. దానికి కారణంగా ఉన్న దాంట్లో నుంచి అది కారణంగా అచలహంసగా ఉన్నది. కారణహంసగా ఉన్నప్పటికీ అచలహంసగా కదలకుండా ఉంటే దాంట్లో పోయి కదిలించింది ఏంది ఇదంటే ఈ సోహం అనేది పోయి దాంట్లో పోయి ఆ ప్రాణవాయువు దాంట్లో కదులుతానే వచ్చింది. సూత్రాత్మ సత్తా మళ్ళీ క్రియోన్ముఖం కాకుండా ఉంది. అప్పుడు క్రియోన్ముఖం కావడము అంటే ఎప్పుడైతే మెలకువలో ఉన్నావో, మెలకువలో లేనప్పుడు ఏం జరుగుతోంది? గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? అప్పుడు కూడా అవన్నీ లేవా అంటే ఉన్నాయి. ఉన్నాయి గానీ హంసగా జరుగుతున్నటువంటి ప్రాణవాయువు కేవలము ఆ లోపల ఉండే సూత్రాత్మ స్థితి అంటే అక్కడ పనిచేయని స్థితి ఉంది కాబట్టి దాంట్లో పోయి కలవట్లే. చైతన్యం విరమించమనే స్థితిలో ఉంది కాబట్టి కేవలం ప్రాణవాయువు శరీరంలోకి వెళ్ళి, శరీరంలో ఉండేటువంటి అన్ని నాడుల్లోకి వెళ్ళి, గుండె చేత రక్తం పంపింగ్ చేయబడి, ఊపిరి లోపలికి బయటికి పీల్చుకోబడుతున్నటువంటి గాలి చేత ఆ గుండె కూడా పనిచేస్తుంది. గాలి ఆగిపోతే గుండె పనిచేయదు. ఈ గాలి యొక్క ఒత్తిడితోనే అక్కడ పోయి పనిచేస్తూ ఉంది. ఈ 2 పనులను చేస్తున్నటువంటిది నిద్రావస్థలో ఉన్నప్పుడు దానితో చేరలేదు కాబట్టి, దేనితో చేరలేదు? సూత్రాత్మగా ఉన్నటువంటి సత్తాతో పోయి అది చేరలే కాబట్టి అది పని చేయట్లేదు అప్పుడు. శరీరమేమో గాలి పీల్చుకుంటోంది, వదులుతోంది నిరంతరం. పీల్చుకుంటున్నది ఎప్పుడైతే పోయి ఆ సూత్రాత్మ సత్తాగా ఉన్న దాంట్లో అక్కడ ఏదైతే లోపల సహస్రార స్థితిలో ఉన్నదో దాంట్లోకి పోయి కదిలించిందో, అది కదిలినటువంటి కిందికి దిగొచ్చి జీవ వ్యవహారం అంతటిని ప్రేరేపిస్తోంది. జీవ వ్యవహారంను ప్రేరేపించే స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి వచ్చింది. జీవహంసగా మారిపోయింది. కలహంస, జీవహంస. ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ కలొచ్చింది అనుకోండి. కలొచ్చినప్పుడు పని చేయట్లేదంటే శరీరం ఏం పని చేయట్లే అప్పుడు గూడా. మళ్ళీ లోపలికి గాలి పోతోంది. ఆ గాలి పోతున్నప్పుడు ప్రాణవాయువు పోయి ఎక్కడ సూత్రాత్మక ఎక్కడైతే సహస్రారంగా ఉన్నదో అక్కడ పోయి కలవలే. కేవలం భూమి వరకు పోయి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో అది పోతోంది. ఆ ఊపిరి అక్కడ పోయి శరీరం అంతటా కలుపుతోంది గానీ, కలిసిండేది అక్కడే ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఏదైతే వ్యవహారం సూక్ష్మ స్థితిలో చేస్తోందో సూక్ష్మ శరీరం. గాఢ నిద్రావస్థ లేకపోతే ఆ సూక్ష్మ శరీరం పనిచేయదు. అయితే ఆ సూక్ష్మ శరీరం కలగనిందనుకో, ఓ కల.
మెలకువ వస్తానే ఆ కలలో నీకేమేం జరిగిందో అది కొంచెం గుర్తుపెట్టుకుంది. సూక్ష్మ స్థితిలో ఉన్నది. ఇక్కడి నుంచినే కలిగిందది. బురుకుటిలో కలిగినటువంటి ఎడాపెగల నాడుల మధ్య సుషుమ్న నాడి దగ్గర కలిగినటువంటి కళ అది. మేలుకుంటానే అది లేదు. అప్పుడు సహస్రారంగా ఉన్నదాన్ని, అచలహంసగా ఉన్నదాన్ని కదిలించేది లేదు. ఇది పోయి అక్కడికి చేరట్లే. ఇక్కడి వరకే చేరి సూక్ష్మ స్థితిలో కలగన్నట్టు కళ నుంచి మేలుకుంటానే కళ లేదు. అట్లా కళ నుంచి మేలుకుంటానే జాగ్రత్త అవస్థలోకి వచ్చావు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమైంది? ఈ కలగనేది లేదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు వ్యవహారం ఉండేది లేదు. జాగ్రత్త అవస్థ లేనప్పుడు, గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ కలహంస అయితే ఇది పోయిందో, ఈ హంస సత్తా ఎక్క అది పోయి అక్కడ ఉన్నటువంటి అచలహంసగా ఉన్నటువంటి కదలకుండా ఉన్నటువంటి సహస్రార స్థితిలోకి పోయి దాన్ని కదిలించే స్థితి లేదు. అందువలన గాఢ నిద్రావస్థలో ఈ హంస పోయినప్పటికీ శరీరంలో పనిచేస్తోంది తప్ప అక్కడ పోయి పనిచేయట్లే. కాబట్టి ఏ ప్రేరణ లేదు. ఏ ప్రేరణ లేనటువంటి గాఢ నిద్రావస్థలో నువ్వు ఉన్నావో లేదో కూడా తెలీదు. అదే కలగంటున్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉంటే అక్కడ తెలుస్తోంది కల. జాగ్రత్తలో ఉంటే సర్వము మళ్ళీ జీవహంసగా మారి అదే గాలి, అదే ఊపిరి పీలుస్తున్నావు. నిరంతరం అదే ఊపిరి పీలుస్తున్నప్పటికి వేరు వేరు వ్యవహారాలుగా ఉంది. ఎప్పుడైతే జీవహంసగా మారిందో జాగ్రత్త అవస్థలో అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి చోటుకెళ్ళి ఆ అన్నిటినీ గుర్తెరిగే దానితో వ్యవహారం చెంది ద్రష్ట కూడా ఏర్పడి, దృశ్యం ఏర్పడి, బాహ్య జగత్తుతో సంబంధం ఏర్పడి సర్వచర్యలు జీవుడుగా చేస్తూ ఉన్నావు. భావన చెందుతూ ఉన్నావు. ఇది ఆజ్ఞాచత్వం ద్వారా ఆజ్ఞలు అందుకొని గురువు మధ్య స్థానం నుండి వ్యవహరిస్తోంది. జీవహంసగా ఉన్నదంతా కేవలం ఆజ్ఞాచక్రం అనే చోటుండి అక్కడి నుంచి ఆజ్ఞలు అందుకొని గురువు మధ్య స్థానంలో ఉన్నటువంటి త్రిపుటిగా ఉండి సర్వ వ్యవహారాలు కూడా చేస్తోంది. ఇక నిర్గుణ బ్రహ్మతేజము అది 1 నిమిషమే ఉంది. అది 2, 3 టైంటేనేమో మిగిలినవి రేపైతాయి. లేదంటే ఇది కూడా పూర్తి చేద్దాం. నిర్గుణ బ్రహ్మతేజం అనేది పరబయలైన గురువు మేల్కొల్పబడినప్పుడు ఆ గురువు యొక్క బ్రహ్మతేజం. నిర్గుణ బ్రహ్మతేజము అంటే గుణాలతో కూడిన బ్రహ్మతేజం ఏమైంది? దృశ్యంగా పరిణమించింది. దృశ్యంగా పరిణమించకుండా ఉన్నటువంటి బ్రహ్మతేజం ఏమిటి అంటే సృష్టి చేయాలనే సంకల్పం కలగకుండా ఉన్నప్పుడు, అది కూడా లేనటువంటి గుణాలు కూడా లేనప్పుడు, ఏ గుణాలు లేకుండా ఉన్నప్పుడు, సృష్టే లేనప్పుడు ఏ బ్రహ్మం అయితే నిర్గుణంగా కేవల బయలుగా ఉన్నదో, ఉత్త బట్టబయలుగా ఉన్నదో, ఇహం అనేదే లేనటువంటి స్థితిలో పరముగా ఉన్నదో, ఆ బయలైనటువంటి స్థితిలో ఉన్నదాన్ని నిర్గుణ బ్రహ్మతేజం అది. ఆ నిర్గుణ బ్రహ్మతేజం ఎవరు నీకు ఎరిగించాలా? ఎవరి చేత నీకు తెలియబడాలంటే పరబయలైనటువంటి గురువు ఆల్రెడీ తాను అశరీరుడైనటువంటి పరబయలైనటువంటి గురువుగా ఉన్న దేశకేంద్రుడు ఎవరైనా నేను మేలుకొల్పబడినప్పుడు నువ్వు మేలుకొల్పితే శిష్యుడు ఎందుకోసం మేలుకొల్పించారు ఆయన్ను? ఆయన పరబయలు స్థితిలో ఉన్నాడు. లేనెరుకను లేనిదిగా భావించి ఎరుకలో దిగిరాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. శరీరం ఉంది కానీ తాను నిర్వాసన మౌనముద్ర స్థితిలో ఉన్నాడు. నీవు పోయి నువ్వు పాదం పట్టుకుంటే అప్పుడు ఆ గురువు మేల్కొని ఆ గురువు ఏ తేజంలో ఉండైతే వ్యవహరిస్తున్నాడో జాగ్రత్తలో ఉన్నటువంటి ప్రపంచ దృశ్యంతో వ్యవహారం చేయకుండా ఏ స్థితిలో తన మనస్సులో ఉన్నాడో నిర్వాసన మౌనముద్ర చేత ఆ గురువు యొక్క తేజం ఏమిటంటే అదే బ్రహ్మతేజం. నిర్గుణ బ్రహ్మతేజం గుణాలతో కూడినటువంటి బయలుస్థితి భావన చెందుతూ ఉన్నటువంటి తనలోనే బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉండి జగత్తుతో రమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది. ఆ బ్రహ్మతేజము అక్కడ ఉందంట ఆ గురువు దగ్గర. సాధారణంగా ప్రకాశ రూప బ్రహ్మ సగుణము. ప్రకాశ రూపంతో అంటే బాహ్యంగా ఏ ప్రకాశం చేతైతే అన్నిటినీ గుర్తించగలిగే స్థితిలో ఉందో అది సగుణం. గుణాలతో కూడుకున్నది అది. దానికి అన్నీ తెలియబడుతున్నాయి, గుర్తెరగబడుతున్నాయి. దృశ్యాన్ని తనలోకి తీసుకుంటోంది. తాను దాంతో తాదాత్మ్యం చెందుతోంది. అది గుణాలతో కూడి ఉంది. గుణాలతో కూడినప్పుడు పరబయలు స్థితిలో ఉన్నటువంటి తేజంగా ఉన్నటువంటిదేమో ఆ గురువు. ఆ బ్రహ్మతేజం కాదు ఇది. ఇది మామూలుగా తేజరూపమైనటువంటి ప్రకాశం ఎక్కడైతే కలుపుతుందో దానితో ఉండేది. తేజరూప బ్రహ్మ ప్రకాశించను దాని నుండి సృష్టి స్థితిలయ
జ్ఞానం కానీ సామర్థ్యం కానీ ఉండదు. తేజోరూప బ్రహ్మగా ఉన్నటువంటిది ఒకవేళ తన ఎదురుగా ఎరుకగా ఉన్నదే. తేజోరూప బ్రహ్మ అంటే ఎరుకగా ఉన్నదే. ఆ ఎరుకగా ఉన్నది ప్రకాశించినా కూడా ఆ ప్రకాశం చేత అన్నీ ఉన్నట్టుగా తనకు తెలియబడినా కూడా ఈ సృష్టి స్థితి లయం చెందేటువంటి దాని ఆ జ్ఞానాన్ని దాటినటువంటి వాడు. ఆ జ్ఞానం దేని చేత తెలియబడుతోందో దాన్ని దాటి అశరీరుడైనటువంటి పరబయలులో ఉన్నటువంటి తేజంతో ఉన్నటువంటి గురువు. ఆ గురువు ఈ ప్రకాశించే తేజోరూప బ్రహ్మ ప్రకాశించి ఇవన్నీ తెలియబడినప్పటికీ, ఇవన్నిటిని దాటినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, నిర్గుణ బ్రహ్మ తేజంలో ఉన్నాడు కాబట్టి, ఆ గురువు దీన్ని పట్టించుకోడు. దీంట్లో ఇదంతా దృశ్యంగా తన ఎదురుగా కనపడినా కూడా దాన్ని పట్టించుకోడు. సామర్థ్యం గాని ఉండదు. ఆ సామర్థ్యాన్ని కూడా సామర్థ్యం చూపారనుకో మళ్ళీ ఎరుకతో భావన చెందినట్టే. అదేమీ లేనటువంటి స్థితిలో ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి శిష్యుడు గనక నిర్గుణుడైతే, అట్టి శిష్యుని బ్రహ్మతేజమైన గురువు మమేకం చేసుకుంటాడు. ఎవరైతే శిష్యుడు కింద స్థితిలో నుంచి ప్రకాశ స్థితిలో కనపడిన దృశ్య ప్రపంచంతో నేననే భావన కలిగిన కాటి నుంచి నేననేది లేనే లేనిదని, దృశ్యమనేది కూడా లేనిదని, కేవల చైతన్యంగా ఉన్నది మాత్రమే ఉన్నదని, ఆ కేవల చైతన్యంగా ఉన్నది అఖండ ఎరుకగా ఉన్నదని, అదే సృష్టికి కారణమైనటువంటిది అన్ని కలిగించిందని ఆ స్థితిలోకి పోయినటువంటి బ్రహ్మతేజంగా ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఏం చేస్తాడు తనలోకి మమైకం చేసుకొని ఆ ప్రకాశ బ్రహ్మ స్టేజ్‌లో నుంచి నిర్గుణ బ్రహ్మంగా మారుస్తాడు. ప్రకాశ బ్రహ్మంగా ఉన్నదే సర్వమును గుర్తెరుగుతున్న ఎరుక. అక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మం అంటే దేనిని గుర్తెరగని పరబయలైనటువంటి కేవల బయలు స్థితిగా ఉన్నప్పుడి స్థితి. ఆ స్థితిలోకి గురువు మమేకం చేసుకుంటాడు ఆ శిష్యుడిని. ఆ స్థితిలోకి పోయినటువంటి శిష్యుడిని. ఈ బ్రహ్మతేజమందు జ్ఞాన ప్రమాదం లేదు. ఈ బ్రహ్మతేజంలో ఏముందంటే బయట ప్రకాశించే బ్రహ్మం యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటి దృశ్యం గాని, ఆ దృశ్యంతో తాదాత్మ్యం చెందేవాడు గాని, ఇక్కడున్నటువంటి జ్ఞానాజ్ఞానములు గాని ఏమీ లేదు అక్కడ. జ్ఞాన ప్రమాదము లేదు, అజ్ఞాన ప్రమాదము లేదు. జ్ఞానాజ్ఞానములు మీరినటువంటి స్థితి కాబట్టి అక్కడ జ్ఞానం, అజ్ఞానము దీంట్లో ఉన్నాయి. ఏ బ్రహ్మ సృష్టికి కారణమైన బ్రహ్మతేజంలో ఉన్నాయి. సృష్టికి కారణంగా నిర్గుణ బ్రహ్మతేజంలో ఉన్నటువంటి పరబయలులోకి గురువు శిష్యుడిని దాంట్లో మమేకం చేసుకుంటాడో తనలోకి ఇంగా అట్టి శిష్యునికి జ్ఞాన ప్రమాదము లేదు, అజ్ఞాన ప్రమాదము లేదు. ఆ జ్ఞానాజ్ఞానములు 2 లేవు గదా! ఇంకా. లేనెరుక అయిందది. ఉన్న ఎరుకలో ఏమో సర్వము ఉంది. తాను నేననే దానితో సహా సర్వజగత్తు భావించిన స్థితిలో లేదు. తాను లేను, తాను అఖండ ఉన్నటువంటి ఆ అఖండ ఎరుక స్థితిలో నుంచి పోయినటువంటి ఆ అఖండ ఎరుక అనే జ్ఞానం గూడా పోతే నిర్గుణమైతే అప్పుడు అజ్ఞాన ప్రమాదము, జ్ఞాన ప్రమాదం 2 లేవు. అజ్ఞానం చేత ఏది భ్రాంతి చెందడు. జ్ఞానం చేత ఇది ఉన్నదని గాని, అది లేనిదని గాని ఏది నిర్ణయించిందో, ఆ నిర్ణయించిన దాన్నే పోగొట్టుకున్నటువంటి వాడు. ఇది లేనెరుక అని లేనెరుకలో జరుగుతోంది వ్యవహారమని, దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి గురుడైనాడు పరబయలు స్థితిలో. కాబట్టి శిష్యుడు గురువుతో మమేకమగుట వలన అప్పుడు శిష్యుడు వేరుగా లేడు, గురువు వేరుగా లేరు. గురు శిష్యులు ఇద్దరు లేరు. ఇద్దరు లేనటువంటి పరబయలు స్థితిలో వాళ్ళ ఉనికే లేదింక. ఆ ఉనికి లేనటువంటి స్థితిలోకి పోయినాడు. ఈ శిష్యుడు కూడా లేనెరుకలో జగత్తును చూస్తూ ఉన్నప్పటికీ తాను కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ లేనెరుకలో ఉన్నటువంటి స్థితిలో ఇద్దరు ఉంటే మళ్ళీ వాళ్ళు ఒక్కరుగా లేరు. ఆ గురువుగానే అయిపోయాడు ఈ శిష్యుడు. మళ్ళీ ఎవరైనా శిష్యుడొచ్చి ఆ లేనెరుకలో ఉన్నటువంటి పాదాన్ని పట్టుకుంటే, ఆ శిష్యుడిని మళ్ళీ తరింపజేసి, ఆ శిష్యునికి మళ్ళీ మొత్తం విచారింపజేసి, ఆ శిష్యుడు అఖండ ఎరుక స్థితిలోకి ఎవరైతే నేనే సర్వమును కల్పించుకున్నటువంటి గుణాలతో కూడినటువంటి గుణాలతో కూడినటువంటి తేజంగా ప్రకాశిస్తున్న బ్రహ్మను, అఖండ ఎరుకగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మను అని ఆ సాక్షిత్వ స్థితిలోకి ఎవరైతే చేరుకుంటారో, ఆ శిష్యుడిని ఆ గురువు లేనెరుక స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇంగా ఈ శిష్యుడు కూడా ఆ ఎరుక వీడి ఇద్దరు గురు శిష్యులిద్దరును లేనెరుకను వీడి లేకపోదురు. ఆ లేనెరుకతో కూడా తాదాత్మ్యం చెందని స్థితిలో ఉంటారు. నిర్వాసన మౌనముద్రగా. కాబట్టి వాళ్ళు ఇద్దరు లేకపోదురు. అనగా శేషించేదేమిటి? ఇంక మిగిలిందేమిటి వాళ్ళ దృష్టిలో? జగత్తులో ఉన్న వాళ్ళ దృష్టిలో అంతా ఉంటుంది. ఆ వాళ్ళిద్దరి దృష్టిలో జగత్తు లేదు, వాళ్ళు లేరు.
శేషించింది ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది ఏంటంటే పరిపూర్ణము బట్టబయలు. అంతటా ఉన్నది పరిపూర్ణము. అది ఏ స్థితిలో ఉందంటే కేవలం బట్టబయలు స్థితిలో ఉంది. ఏది కల్పించే స్థితిలో కానీ, దేనికి ఆస్కారం ఇచ్చే స్థితిలో కానీ, ఈ జగత్ అనే ఆవరణ కానీ ఏమీ లేదు అక్కడ. ఆ స్థితిలో ఉంది. సరే ముగిద్దాం, సమయం దాటిపోయింది చాలా. 13వ అంశం కాటి నుంచి మిగిలిన 18వ అంశం దాకా రేపు పూర్తి చేసుకుందాం. మనం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై జై గురు స్వాములు. జై గురు. జై గురు.